ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అరకు వెళ్తూ ఉన్నాము. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ అప్డేట్ ఇట్టాను. అయితే నీకు ఒక చర్చ్ చూపించాలనుకుని ఈ చర్చ్ ఒకసారి చూడండి. నేను ఒక ఫుల్ చెప్తాను చూడండి. ఎక్కడో చర్చిని చూసారా? ఈరోజు ఈ వీడియోలో ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాం. ఆ చర్చ్ ఎక్కడ ఉందంటే, మీరు అరకు వెళ్తూ ఉన్నప్పుడు, పాడేరు రోడ్ అంటే అరకు వెళ్తున్నప్పుడు చెక్ పోస్ట్ కనిపిస్తుంది. ఈ చెక్ పోస్ట్ వచ్చి సుంకరమెట్ట పాడేరు డివిజన్ అనమాట. ఇక్కడికి వచ్చేస్తే మీకు చర్చ్ తెలిసిపోతుంది. చూడండి ఎట్లా ఉందో. మనం ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. దానికి ఫుల్ వీడియో మేము చూపిస్తాం. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నాలో నీవు. ప్రైజ్ లార్డ్. మీ అందరికి తెలిసిన రీతిగానే అరకు వెళ్తున్న ప్రాంతం ఈ లొకేషన్ మీకు చూపించాను కదా ఆల్రెడీ. ఇక్కడ ఒక మిషనరీ చర్చ్ ఉంది. ఇదివరకు మన ప్రాంతాలకి చాలా మంది మిషనరీస్ వచ్చేవారు. మిషనరీస్ వచ్చి ఎక్కడైతే చర్చిలు లేవో అక్కడ దేవుని ఒక మందిరాలు కట్టేవారు, అనాథాశ్రయాలు కట్టేవారు, చారిటీ కట్టేవారు. ఇలా చాలా విషయాల్లో చాలా మంది మిషనరీస్ వచ్చి చాలా మందిరాలని మన దేశంలో కట్టారు, అనేకమైన ప్రాంతాల్లో కట్టారు. విద్య లేని వారికి విద్యను అందించారు, వైద్యం లేని వారికి వైద్యం అందించారు. మంచి మందిరాన్ని వీరైతే కట్టారంటే మందిరాన్ని చూడండి, చాలా బాగుంది. ప్రస్తుతం ఆరాధన జరుగుతుందో లేదు తెలియదు, కానీ మొత్తం మంది కూడా ప్రతి ఆల్వేస్ ఉంటుంది. మరి ఆదివారం ఆరాధన జరుగుతుంది, నాకు తెలియదు. ఆదివారం రాలేదు, ఆదివారం ఆరాధన చాలా మంది ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ చాలా మంది దేనికి వస్తారంటే ఫోటోలు దిగితే వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేనికైనా వస్తున్నారు తప్ప భక్తితో అయితే రావట్లేదు. చాలా మంది చాలా మిషనరీ మందిరాలు ఈ రోజు ఇలా ఖాళీగా ఉండిపోయి ఎవరికారు సంఘాలు చేసుకుంటారు, ఎవరికారు మందిరాలు పెట్టేసుకుంటారు. కాబట్టి ఎప్పుడో కట్టినటువంటి అమెరికన్ మిషనరీస్ అందరూ కూడా ఇలాగే ఉండిపోతున్నారు. మందిరం వచ్చే సుంకరమెట్ట బాప్టిస్ట్ చర్చ్ అనమాట. ఇది ఎప్పుడు కట్టారంటే 17వ తారీఖు 9 నెల 1939 కట్టినటువంటి మందిరం. దాదాపు 100 సంవత్సరాలు దాటి 100 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి మందిరం. దగ్గరగా మంచి మందిరం. మందిరం వెనకాలే మందిరం చాలా బాగుంది. మందిరానికి చాలా స్థలం ఉంది. మందిరం చుట్టుపక్కల చాలా స్థలం ఉంది. స్థలం అంతా కూడా మందిరానికి సంబంధించి చుట్టూ మంచి కొండలు, లోయలు, కొండలతోటి చాలా ఆహ్లాదకరంగా దేవుని యొక్క సృష్టిని మనం ఇక్కడ చూడవచ్చు. ఉదయకాలాన్ని వస్తే చాలా బాగుంటది. మంచి కొండలతో చాలా బాగుంది. మందిరం అంతా కూడా చుట్టూ కూడా చాలా ప్రాంగణం ఉంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫ్యామిలీతో గడపడానికి ఇలా చాలా ప్రాంగణం మందిరానికి. ఇలాగా మనం చూసుకుంటే మందిరం చాలా బాగుంది. అన్ని పాతబడిపోయినాయి. మందిరంలో అన్ని కూడా పాతబడిపోయినాయి. నేను చెప్తుంది ఏంటంటే, మిషనరీ మందిరాలు ఎక్కడ ఉన్నాయి మీరు బాగు చేయండి, మరలా ఆరాధనలు ప్రారంభించండి, దేవుని సువార్త అందించండి. దాని ద్వారా మనం ఇంకా కూడా రెట్టింపు అవుతాము, మనం దీవించబడతాము. అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడ మందిరాలు లేవు, ఇది ఒకటే మందిరం ఉంది. ఈ మందిరాన్ని మనం చూద్దాం.